2011 సంవత్సరంలో జాన్ హోప్ బ్రాంట్ అన్న ఒక యుఎస్ ఆంటర్‌ప్రెన్యూర్, లీడర్‌షిప్ కోచ్ మన ఇండియాకి వచ్చారండి. గ్లోబల్ సమ్మిట్‌లో ఒక లెక్చర్ ఇద్దామనేసి. బ్రహ్మాండంగా జరిగింది ఒక మెట్రోపాలిటన్ సిటీలో. ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. జనాలు వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినారు. అద్భుతమైన క్లాస్ అయింది. ఇంకా ఆయన సంతోషంగా తన బస చేసిన హోటల్‌కి టాక్సీ బుక్ చేసుకొని వెళ్ళాడనమాట. హోటల్లో దిగిన ఒక రూమ్‌కెళ్ళే లోపు ఆయన కనుక్కుంది ఏంటంటే, తన వాలెట్ ఏదైతే ఉంటదో, పెద్ద పర్స్ ఉంటది గదా! అది టాక్సీలో మర్చిపోయాడు. అందులో తన పర్స్ ఉంది, క్యాష్ ఉంది, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇంకా మొత్తం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. ఇంకెట్లుంటదండి? ఊరు గాని ఊరు, దేశం గాని దేశంలా మొత్తం లగేజ్ పొడగొట్టుకుంటే ప్రాబ్లమ్ లేదు గానీ, ఇలాంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ పోతే ఎట్లుంటది? వెంటనే రిసెప్షన్ దగ్గరకొచ్చి కంప్లెయింట్ చేశాడు. ఏ టాక్సీ సార్ నంబర్ ఏదన్నా తెలుసా మీకు? నాకు నంబర్ తెలవదు. ఎట్లా ఏంటి అంటే, సరే మేము పోలీస్ కంప్లెయింట్ ఇస్తాము అనేసి ఇక పోలీసుని పిలిపించినారు. ఆయన ఎట్లుంటారు, టాక్సీ అయినా ఏ ప్రకారంగా ఏదో చెప్పాడు ఆయనకు తోచినట్లు. ఇలా అయితే కష్టమండి, అయినా కూడా మేము కనుక్కుంటాంలేండి అనేసి ఇక పోలీసోళ్ళు వెళ్ళారు. ఇంక ఈయన రూమ్‌లో కూర్చొని భోజనం కూడా చేయలే. రాత్రి 11, 12 అయింది. మళ్ళా రిసెప్షన్ దగ్గరికెళ్ళాడు. ఎళ్లి అడిగినాడు. లేదు సార్, ఇంకా మేము కంప్లెయింట్ ఉంది గదా! చూస్తున్నాము. డోంట్ వర్రీ, డోంట్ వర్రీ. కానీ ఇక్కడ కష్టమండి అన్నట్టుగా మాట్లాడారనమాట. ఇంకా ఆయనకు నిద్ర పడతలేదు. రాత్రి 2:30కి అలాగే రూమ్‌లో కూర్చొనుంటే రూమ్‌కి ఫోన్ మోగిందనమాట. రిసెప్షన్‌లోకి రండి అన్నాడు. పరిగెత్తుకుంటూ ఎళ్ళాడు రిసెప్షన్‌లో. వచ్చేసరికి ఆ టాక్సీ డ్రైవరు పెద్దాయన ఒక 60 ఏళ్ళుంటాయి. ఆయనొచ్చేసి, "సార్ నేను చూసుకోలేదు, ఎనక సీట్‌లో పడిపోయిండింది ఇది. ఇంటికెళ్ళి భోంచేసి చూసేసరికి ఎనక కార్‌లో ఏదో మెరుస్తుంది సార్. చూస్తే మీ పర్స్ ఉంది. మీదే అయ్యుంటది. ఎందుకంటే యూ ఆర్ మై లాస్ట్ ప్యాసింజర్. పరిగెత్తుకుంటూ వచ్చాను సార్ ఇచ్చేద్దాం అనేసి" అని. ఇక వెంటనే ఈయన పైసలు తీసి ఇయ్యబోతే తీసుకోలేదాయన. అరే! నేను ఏదో ఒకటి చెయ్యాలి. నాకు ఆనందం పట్టలేకపోతున్నాను. మీ గురించి ఏదో ఒకటి చెయ్యాలి నేను అనంటే తీసుకోలేదు అస్సలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకొద్దు సార్. ఇది నా బాధ్యత, నేను మీకు ఇస్తున్నాను అంతే తప్ప ఏదో కోరి నేను మీ దగ్గరికి రాలేదు. ప్రతీది కూడా ఇంటాక్ట్‌గా ఉంది. ఆ తర్వాత ఇంకో ఏదన్నా నా వైపు నుంచి ఫేవర్ ఏమన్నా కావాలా మీకు అంటే, ఆయన అన్న మాట ఏం తెలుసా అండి? ఒక టాక్సీ డ్రైవర్, సాధారణమైన డ్రైవరు, ఎప్పుడన్నా మీకు వీలైతే మా ఇంటికి రండి సార్. ఒక కప్పు టీ ఇవ్వగలను నేను. టీ తాగి ఎళ్ళండి, అది చాలు అన్నారు. ఆయన ఈ విషయము ఫిన్లాండ్‌లో ఒక ప్రోగ్రామ్ అయితే అందులో చెప్పారండి. ఎంత అద్భుతమైన మాట. హి క్యారీడ్ ద ప్రైడ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ అవర్ మదర్ ఇండియా. ఇట్లుండాలండి. ప్రతి వ్యక్తి కూడా ఇలా తయారైతే మన దేశంలో ప్రపంచం మనల్ని నెత్తి మీద పెట్టుకుంటదండి ఖచ్చితంగా. ఐ విష్ యూ ఎ గ్రేట్ సక్సెస్. మన సంస్కృతి గొప్పది.